విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ ప్రకటించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగస్టు 30న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఎక్స్ అఫీషియో మెంబర్లతో కలిపి మొత్తం 841 ఓట్లున్నాయి. వైసీపీకి అత్యధిక ఓట్లు ఉన్నాయి. అయితే విజయం తమదేనని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పలువురు పార్టీ మారారని అంచనా వేస్తున్నారు. విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా అందిస్తారు. టీవీ రావు. విశాఖపట్నంలో ఈసారి మళ్ళీ ఎన్నికల హడావిడి మళ్ళీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ముగిసినటువంటి ఎన్నికల తర్వాత ఏదైతే అసెంబ్లీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తొలిసారిగా పరోక్ష ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రధానంగా చూస్తే ఇక్కడ బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతినిధిగా పార్టీ తరపున క్యాండిడేట్గా ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు, ఏదైతే విశాఖ జిల్లాలో జరిగినటువంటి వైసీపీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ రిజైన్ చేసి వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసిన తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఇప్పుడు ఆ స్థానం ఖాళీ అయిపోయింది. మరి ఆ ఖాళీ అయిన స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి జరగబోయేటటువంటి క్రమంలో ఇప్పటికే కూటమి వైపు నుంచి అయితే కనుక టీడీపీ నుంచి జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అయితే రేసులో ఉన్నారు. ఇటువైపు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, ఇటువైపు జనసేన నుంచి శివశంకర్, తాతారావు, వీరు ముగ్గురు ఈ కూటమి నుంచి వీరంతా బరిలో ఉన్నారు. అయితే ఫైనల్గా అయితే కనుక కూటమి నుంచి టీడీపీ నుంచే బరిలోకి దిగే అవకాశం ఉందనేటటువంటిది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి సమాచారం. ఇటు వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ అయితే కన్ఫర్మ్ అయ్యారు. బొత్స సత్యనారాయణ పేరైతే కన్ఫర్మ్ అయ్యారు. కానీ బొత్స సత్యనారాయణ కంటే ముందుగా కోల గురువులు, గుడివాడ అమర్నాథ్ కూడా బరిలో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ పేరు ఒక సీనియారిటీ లెవెల్లో ఫైనల్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా గెలుపు ఓటముల గురించి మనం అంచనా వేసుకోగలిగితే, గెలుపు అంటే వాస్తవానికి వైసీపీకి బలమైన కేడర్ అయితే ఉంది. బలంగా ఏదైతే జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ వీరంతా కూడా బలంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయినా కూడా వీరంతా రేపు ఓటేసేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇటు వైసీపీకి టర్న్ అవుతారా లేదా అనేటటువంటిదే అనుమానం. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలో అంటే కూటమిలో జాయిన్ అవ్వడానికి చాలామంది కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో వారికి ఏదైతే కూటమి నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇటువైపు చంద్రబాబు నాయుడు కానీ, ఇటువైపు పవన్ కళ్యాణ్ కానీ, ఇటువైపు బీజేపీ కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా పరిశీలిస్తామని హామీలు అయితే చాలా వరకు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఇక్కడ పార్లమెంటు అదే కార్పొరేషన్ వైపు నుంచి కానీ వీరందరూ కూడా కార్పొరేటర్లు ఇప్పటికే సగానికి పైగా టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమైపోయారు. ఇటువైపు మరికొంతమంది జనసేనలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమైపోయారు. మరి ఈ నేపథ్యంలో వీరందరూ కూడా ఒక ఒప్పందం ప్రకారంగా టీడీపీకి మద్దతు రేపు ప్రకటిస్తే కనుక వైసీపీకి పెద్ద ఎత్తున గండిపడేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ ఎన్నిక ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక రూపంలో వైసీపీ విశాఖపట్నంలో వైసీపీ ఖాళీ అవబోతుందా అంటే దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. ఏదైతే ఇప్పుడు బొత్స సత్యనారాయణ అంటే తమ శ్రేణుల్ని కాపాడుకోవడంలో దిట్టగా అంతా భావిస్తారు. రాజకీయ చతురత కలిగిన నేతగా కూడా భావిస్తారు. మరి మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ పేరు కూడా ముందుగా తెరపైకి వచ్చినా ఇప్పుడున్నటువంటి గడ్డు పరిస్థితుల్లో నెగ్గుకు రావాలి అంటే కనుక బొత్స సత్యనారాయణే కరెక్ట్ అయిన ఛాయిస్గా
జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. అందుకనుగుణంగానే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు క్యాండిడేట్గా బొత్స సత్యనారాయణ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా చీపురుపల్లి నుంచి ఓటమి, ఇటువైపు తన సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ స్థానం ఎంపీ స్థానం నుంచి ఓటమి. మరి ఈ నేపథ్యంలో ఎంతో కొంత ఏదైతే అందరికంటే కూడా ఎంతో కొంత దిగాలుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణకు ఇటువంటి బరిలో దించితే గనక ఎంతో కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుందనేటటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఉండొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు చూస్తే ఒకానొక సమయంలో బొత్స సత్యనారాయణ కూడా వైసీపీని వీడుతారా అనేటటువంటి అనుమానాలు కూడా కలిగాయి. అయితే ఇవి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ తరచుగా వేదికలపైకి రావడం, మీడియా ముందుకు రావడం, పార్టీకి సపోర్టుగా ఏదైతే వైసీపీకి సపోర్టుగా తాను నిలబడడం వంటి పరిణామాలు చూస్తే కనుక తాను ఖచ్చితంగా పార్టీని వీడరు అనేటటువంటి భావాన్ని ప్రజల్లో కల్పించినట్టు ఇప్పుడు మనకు తెలుస్తుంది. అయితే ఇందుకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ క్యాండిడేట్గా ప్రకటించడం ఒక రాజకీయ ఎత్తుగడ. అయితే ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే వైసీపీ నుంచి వీడిపోయేందుకు పెద్ద ఎత్తున చాలామంది ఏదైతే స్థానిక సంస్థలకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా వరకు 70% వరకు పార్టీని వేయడానికి సిద్ధమైపోయారు. కానీ గతంలో జరిగిన అక్రమాలు, గతంలో జరిగిన దందాలకు సంబంధించిన వ్యవహారాలు తేల్చకుండా పార్టీలో చేర్చుకుంటే ఏదైతే గతం నుంచి కూటమిలో కొనసాగినటువంటి వారికి మరింత ప్రాబ్లం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా గతంలో వేధించిన వారిని పార్టీలో చేర్చుకుంటే ఎలా అనే దానిపైనే ఇప్పటి వరకు ఆగినటువంటి పరిస్థితి. శ్రేణులు ఎవరిని కూడా కూటమిలో జాయిన్ చేసుకోలేదు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా వైసీపీ అదే కూటమికి ఖచ్చితంగా అవసరమైతే గనక వీరినందా కూడా పార్టీలో చేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికలైతే కనుక ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగేటటువంటి తొలి ఎన్నికగా దీన్ని చూసుకోవచ్చు. మరి ఈ ఎన్నికలో ఖచ్చితంగా విజయం సాధించాలని రెండు పార్టీలు పోటీ పడేటటువంటి అవకాశం ఉంది. వైసీపీ అయితే ఎన్నికల్లో భంగపడి ఇప్పటికే అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితి. మరి ఈ ఎన్నికల్లో నిజంగా విజయం సాధిస్తే ఇది గొప్ప చతురతగానే మనం భావించాలి. ఇటువైపు టీడీపీ కూడా ఇంత బలం ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు పోగొట్టుకుంటే చాలా చారిత్రకంగా చాలా దెబ్బతీసేటువంటి పరిస్థితి. మరి ఈ రెండు సందర్భాలను కానీ మనం పరిగణలోకి తీసుకుంటే కనుక చాలా ఛాలెంజింగ్ మోడ్లో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నిక, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోయేటటువంటి అవకాశం ఉందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మాధురి.